గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ శంకర్ గారు సినిమా చేసేటప్పుడు మీరు రత్నవేలు గారికి అసోసియేట్, అవును. అట్లీ గారు శంకర్ గారికి అసోసియేట్. అవును. సో మీరు ఏ రోజన్నా గెస్ చేశారా అట్లీ మొత్తం ఇండియాని షేక్ చేసే డైరెక్టర్ అవుతారని చెప్పి? ఆఫ్‌కోర్స్ లేదండి. బట్ కాకపోతే ఆయన షూటింగ్ స్పాట్‌లో చాలా యాక్టివ్‌గా ఉండే ఒక పర్సన్ అది. మ్మ్. సో ప్రతి డే కూడా షూటింగ్ స్పాట్‌లో ఏంటంటే అంత కమాండివ్‌గా, యాక్టివ్‌గా తీసుకునే పర్సన్ అది. ఒకరోజు క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక 100 రోబోట్స్ ఉన్నాయి. మ్మ్. ఆహ్, చేసేటప్పుడు రజనీ సార్‌కి ఇంకో డూప్ కావాలి. బట్ అది డైలాగ్ చేసి చూపించాలి. అట్లీ వచ్చి వసీకరణ్ క్యారెక్టర్. మ్మ్. సో, వసీకరణ్ క్యారెక్టర్ ఒక రోబోలా ఆల్రెడీ ఆయన ఉంటారు. నెగెటివ్ క్యారెక్టర్ ఉంటది. మ్మ్. చిట్టి. అవును, సో, చిట్టి కాదు సారీ. నెగెటివ్ రోబో. అదే రెడ్ చిప్ పెట్టిన రెడ్ తర్వాత. సో, ఆ రోబో క్యారెక్టర్‌కి ఒక డైలాగ్ పోర్షన్ ఉంటది. ఎందుకంటే ఇద్దరు ప్యారలెల్‌గా ఒకసారి మనం ప్లేట్ షూట్ చేసేటప్పుడు ఇద్దరు పొజిషన్స్ అంతా కరెక్ట్‌గా ఉండాలి. సో, అట్లీ ఫస్ట్ ఒకసారి యాక్టింగ్ చేసి చూపించారు. మ్మ్. రజనీ సార్ ముందే ఆయన క్యారెక్టరే యాక్టింగ్ చేసి చూపించేటప్పుడు సెట్స్ అంతా క్లాప్స్ అండి ఆ రోజు. సో, రజనీ సార్ కూడా అట్లనే చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఆ ఏం టైంలో. సీన్ అది? వషి అనేది అదే వషి. యెస్. అది ముందు అట్లీ గారు చేసి అట్లీగా చూపించారు. చేసి చూపించారు. ఆ. యాహ్! చాలా బాగా అనిపించింది. సో, అప్పుడే అందరికి తెలిసింది. సో, హి ఈస్ గోయింగ్ టు బి ఎన్ నెక్స్ట్ లెవెల్ ఇన్ ఫ్యూచర్ అని. అండ్ రత్నవేలు గారి దగ్గర నుంచి మీరు ఓపెన్గా చెప్పారు, నా గురువు ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నాను, అవును. నేను వచ్చిన స్కూలే అదని చెప్పేసి. అవును. బట్ శంకర్ గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? డిసిప్లిన్ అండి. సో, డెడికేషన్, డిసిప్లిన్ మ్మ్. ఆన్ టైమ్‌లో మీకు ఫస్ట్ ఏంటంటే ఆయన ప్రీ వర్క్ చాలా ఎక్కువ ఉంటది. అంతకుముందు మేము వర్క్ చేసినాం. బట్ ఎవ్రీ డే మనం నెక్స్ట్ డే షూట్ ఏం చేయకపోతున్నాం అన్నది ముందు రోజే మొత్తం అందరికీ క్లారిటీ ఉంటది. ఓకే. ఈవెన్ అసిస్టెంట్స్‌కి కూడా. మ్మ్. సో, ఆ ప్రిపరేషన్ అన్నది నేను ఫస్ట్ టైం సీజీలో అంత ఇన్వాల్వ్‌మెంట్‌తో వర్క్ చేసిన ఒక సినిమా అది. మ్మ్. అది టెక్నికల్లీ చాలా బ్రిలియంట్ ఫిల్మ్ ఆ టైంలో కరెక్ట్, సీజీ. కరెక్ట్. అండ్ ఎలాగో టెక్నికల్ ఇష్యూ వచ్చింది కాబట్టి మనం కాస్త ఏఐ గురించి మాట్లాడుకుందాం. ఓకే. యాజ్ ఎ డిఓపిగా ఏఐని అడాప్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇప్పటివరకు మీరు ఎంత ఎన్హాన్స్ అయి ఉన్నారు? ఏఐని వాడుతున్నారా లేదా? అవునండి. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఏఐ మీదే డిపెండ్ అవుతున్నది. ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఇంతకుముందు మేము నేర్చుకున్నదంతా ఫిల్మ్ నుంచి వచ్చాం. మ్మ్. సో, ఫిల్మ్ నుంచి డిజిటల్ వచ్చింది. డిజిటల్ డిజిటల్ వచ్చే టైంకి ఏంటంటే బిగినింగ్ కొంచెం అలా ఒక స్టేజ్ నుంచి అలా వచ్చింది కదా! ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్ అనేది నెక్స్ట్ లెవెల్‌కి రీచ్ అయింది. ఇప్పుడు కెమెరాలో ఉన్న లాటిట్యూడ్ లెవెల్స్ ఆల్మోస్ట్ ఫిల్మ్‌కి ఈక్వల్. మ్మ్. సో, ఇప్పుడు అలాగే నెక్స్ట్ జనరేషన్ అంటే ఏఐ మీదే ఉంటదండి. ఆహ్, ఇప్పుడు ప్రిపరేషన్ అంతా కూడా ఇప్పుడు ఫస్ట్ టైం మనం డైరెక్ట్‌తో నుంచి స్టోరీ వింటున్నాం. అక్కడ మనకు ఒక రెఫరెన్స్ కావాల్సింది ఉంటది. బట్ సినిమాని విజువలైజ్ చేయడం ఒక ప్లాట్‌ఫామ్ ఒకటి కావాలి. మ్మ్. సో, అది మనకి ఎవరికైనా చెప్పాలంటే హీరోకి కానీ, ఇంకా లేకపోతే ఇంకా అదర్ టెక్నీషియన్స్‌కి ఎవరికైనా చెప్పాలంటే ఫస్ట్ నేను డైరెక్టర్ కలిసి ఒక ఏఐ ప్లాట్‌ఫామ్‌లో లుక్ ఇలా ఉంటది. మ్మ్. ఇది బ్యాక్‌గ్రౌండ్ వస్తది. మ్మ్. ప్రొడక్షన్ డిజైనర్‌తో డిస్కస్ చేసేటప్పుడు కూడా లుక్ ఇలా ఉంటది. బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంటది. లైట్ సోర్స్ ఇలా ఉంటది. కలర్ ప్యాలెట్ ఇలా ఉంటదని ఇప్పుడు ఉన్న ఏఐలో ఈవెన్ చాట్‌జిపిటి అని, నానో బనానా, గూగుల్ జెమినీ, సో, అన్నిట్లో నుంచి కొంచెం రెఫరెన్స్ అన్నీ తీసుకొని ఒక లుక్ సెట్ చేసి ఇచ్చేస్తాం అన్ని. సో, కమింగ్ టు వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఏంటంటే బైకర్‌లో కూడా కొన్ని షార్ట్స్ ఏఐ షార్ట్స్ వాడి ఉన్నాం. అది రేస్ పార్ట్‌లో వస్తూ ఉంటది మీకు కనపడదు. బట్ ఆహ్, అది ఎలా చేయాలంటే యూజువల్‌గా ఏం చేసామంటే మేము కొంచెం మా ఫుటేజ్ నుంచి ఒక రెఫరెన్స్ ఇచ్చేసి కరెక్ట్. దాని ప్రాంప్ట్, ఎక్స్‌టెన్షన్ ప్రాంప్ట్ లెక్క. కొంచెం ఆ. ప్రాంప్ట్ లెక్క ఇచ్చేసి ఆ. అది వాడామండి అది. అయితే ఇక్కడ ఒక చిన్న, అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా సౌలభ్యం ఉంది. బట్ ఒక సమస్య కూడా ఉంది. యాజ్ ఎ డిఓపిగా మీ గురించి నేను చెప్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రీ విజువలేషన్ ప్రాసెస్లో ఒక స్టోరీ బోర్డ్ అనేది ఉండేది. కరెక్ట్. జస్ట్ స్టోరీ బోర్డ్ కరెక్ట్. ఉండేది. స్టోరీ బోర్డ్ ఏంది, మనకి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, సీను మీరు చెప్పినట్టు కంపోజ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ తెలియడానికి ఒక స్టోరీ బోర్డు, ఒక సీన్కి అట్లా పిక్చర్ ఉండేది. కరెక్ట్. అయితే ఇప్పుడు ఏఐ వాడడం వల్ల డిఫరెంట్ టూల్స్ వచ్చున్నాయి అనమాట. ఆ టూల్స్ వల్ల అది ఎక్కువ ఎన్హాన్స్ అయిపోతుంది. ప్రీ విజువలేషనే ఎన్హాన్స్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. సెట్‌కి వెళ్ళిన తర్వాత దాన్ని మ్యాచ్ చేయడానికి
ఎగ్జాక్ట్‌లీ. కష్టమా కాదా? కరెక్ట్. 100% కష్టమే అది. ఆ! సో, అంత లెవెల్‌కి రీచ్ చేయాలంటే మనం కూడా అంతే హార్డ్ వర్క్ చేయాల్సిదొస్తది. హ్మ్. అందరిని కొంచెం పుష్ చేసి నాకు ఇదే రెఫరెన్స్ కదా! బట్ అది రెఫరెన్స్‌గా తీసుకోవచ్చు. కాకపోతే అది మనం కొన్ని కొన్ని ఎమోషన్స్‌కి మనం అనుకున్న ఫీల్‌లోనే ఎళ్ళాల్సిదొస్తది. అది రెఫరెన్స్ తీసుకొని మనం కొంచెం ఎన్హాన్స్ చేయాల్సిదొస్తది. హ్మ్. ఇప్పుడు ఉన్న జనరేషన్స్‌లో ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా ఏంటంటే వాళ్ళు చాలా బాగా ఆహ్, ఆహ్, స్టోరీ రెడీ చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళు అనుకున్న విజువల్ మనం అవతల వాళ్ళకి డైరెక్టర్ వచ్చి ఏదో సినిమాటోగ్రాఫర్ కానీ, ఆర్టిస్ట్ కానీ ఎవరికైనా నరేట్ చేసేటప్పుడు ఆ విజువల్ వాళ్ళ మైండ్‌లో అనుకున్నది ఏంటన్నది ఒక పిచ్ డెక్ ద్వారా రెడీ చేసుకొని హ్మ్. అది మొత్తం ఇది సార్ మేము అనుకున్న లుక్ అనేది ఇప్పుడు చాలామంది లుక్‌లో వచ్చేస్తున్నారండి. సో, ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అయిపోయిందండి. సూపర్. అండ్ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వెషన్ వచ్చేసి, 'హను రాఘపూర్' గారు యెస్. మీకు ఫ్రెండు. యెస్. ఆయనతో హి ఈస్ మీరు మై ఫ్యామిలీ ఫ్రెండ్. హి ఈస్ ఫ్యామిలీ మై ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్ నాకు రత్నవేల్ గారు ఎంత గురువులా ఉంటానో హ్మ్. ఉన్నారు. అలాగే నెక్స్ట్ హను కూడా నాకు ఒక గురువులా. అను అను గారు మీకు గురువు. ఓకే. బట్ ఆయన ఒక విషయంలో మిమ్మల్ని ప్రతిరోజు తిడుతూ ఉంటారంట. అవునండి. దేనికి? అది ఏంటంటే నేను కోవిడ్ టైంలో ఆహ్, హనుతో నేను 2 సినిమా చేశానండి. హ్మ్. 'కృష్ణ గారి వీరప్రభ' లై. మీద 'లై' మూవీ. హ్మ్. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ నుంచి ఏంటంటే కొంచెం వేరే కమిట్మెంట్స్ వల్ల 'పడి పడి లేచే మనసు' మిస్ అయ్యాను. హ్మ్. తర్వాత నెక్స్ట్ సినిమా ఎలాగైనా మిస్ అవ్వకూడదని అలా అనుకున్న టైంలో 'శ్రీకారం' జరుగుతోంది. హ్మ్. అండ్ 'వన్ మోర్ ఫిల్మ్స్' అంతా జరుగుతోంది. లాక్‌డౌన్ పడింది. సో, ఆ టైంలో ఆయనకి కూడా ఒక సినిమా ఆహ్, శ్రీ 'సీతారామం' సినిమా కమిట్ అయ్యారు. హ్మ్. సో, అది నేను చేయాల్సిన సినిమా అది. హ్మ్. అదేంటే డేట్స్ ఇష్యూస్ వల్ల ఆహ్, కోవిడ్ టైం ఎప్పుడు క్లోజ్ అవుతది, ఎప్పుడు మళ్ళీ థియేటర్స్ ఓపెన్ అవుతుంది అని ఎవరికి కూడా కొంచెం అంత క్లారిటీ లేని ఒక టైం అది. హ్మ్. సో, ఆ టైంలో ఆహ్, లాక్‌డౌన్ ఓపెన్ చేసిన తర్వాత ఆ సినిమా కమిట్మెంట్ ఉన్న సినిమాని ఫినిష్ చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువయిందది. సో, దానివల్ల 'సీతారాం' సినిమా మిస్ అయింది. అను ఇప్పటికి నన్ను తిడుతూ ఉంటారు. సో, "నువ్వు మిస్ అయ్యావు ఆ సినిమాని" అని. బట్ స్టిల్ అందులో నేను కూడా ఒక 10 డేస్ క్లాష్ వర్క్ చేశాను. సో, ఐ వాస్ ఓకే. సో హ్యాపీ. నిజంగానే ఆ సినిమా మిస్ అయిన దానికి లైఫ్ లాంగ్ అది గిల్ట్ ఉంటూ ఉంటది. అండ్ 'హను' గారు మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో తెలుసు. ఇంచుమించు ఫ్యామిలీ మెంబరే. అవును. ఆ! సో, నా లెక్క ప్రకారం మీరు 'ఫౌజీ' విజువల్స్ కూడా చూసుంటారు. అవును. చూసారా? చూసాను. ఎలా వస్తుంది మూవీ? ఆ సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉందండి. ఇండియన్ సినిమాని నెక్స్ట్ రేంజ్‌కి తీసుకెళ్ళే ఒక సినిమా అది. అబ్బా! 'ప్రభాస్' గారిని సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు 'ప్రభాస్' గారు ఫ్యాన్స్ అంతా కూడా సినిమాని ఆల్మోస్ట్ థియేటర్‌ని ఫైర్ చేసే అంత ఫైర్ ఉంది ఆ సినిమాలో. యాహ్! మీరు ఫ్యాన్స్‌కి మామూలు కిక్ ఇవ్వట్లేదు. అవును.